మీరు ఒకవేళ దేవునితో నమ్మకంగా ఉంటే ఈ వాక్యాన్ని మీ ఇంట్లో రాసుకొని పెట్టుకోండి. ఆయన మీ జీవితంలో ఎలాంటి ఈవెంట్స్ సిద్ధం చేస్తారంటే మీరు ఎప్పుడు అలాంటి ఈవెంట్స్ చేసి ఉన్నారు, కానీ దేవుడు చేయబోతున్నారు. ఆ ఈవెంట్స్ మీ జీవితాన్ని పూర్తిగా శాశ్వతంగా మార్చేస్తాయి. దేవుడు మీ కఠినమైన కష్టమైన జీవితం నుండి కూడా ఒక అద్భుతమైన జీవితం సృష్టించగలడు. అది మీరు ఊహించలేనంతగా ఉంటుంది. రూత్ అనే ఒక కథ గురించి మీకు తెలుసు. నయోమి ఆమె భర్త. మీరు రూతు గ్రంథం చదివితే వాక్యం ఇలా చెప్తుంది, బెత్లెహేంలో అతడున్న ప్రతి కుటుంబంలో కరువు రాగా వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేం ఏమో ఎత్తైన ప్రదేశం, మోయాబేమో తక్కువ ఎత్తున్న ప్రదేశం. స్పిరిచువల్ అనగా మీ ఆత్మిక జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య వలన మోయాబు దేశానికి వెళ్ళారా, మనగా ఆత్మల కీర్తి ప్రదేశానికి వెళ్ళారా, మీ ప్రార్థన జీవితాన్ని ఆపేసుకొని దేవుని వాక్యాన్ని అతిక్రమించి మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించకండి. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఆ రొట్టెలున్న ఇంట్లో కరువుకాలం వచ్చింది. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో కూడా అలాగే అవుతుంది. మీరు హీలింగ్ గురించి ప్రకటిస్తూ స్వయంగా అనారోగ్యంతో బాధపడతారు. దాని అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యం ముగిసిపోయింది, లేదా దాని ప్రభావం తగ్గిపోయింది, లేదా అది విఫలమైందని కాదు. దీని అర్థం ఏంటంటే దేవుడు ఏదో మీకు బోధించాలనుకుంటున్నారు. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త చనిపోయారు. వారికి బుద్ధి రావాల్సింది. మరణానికి భయపడి తన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయారు. యెహోవాకు ఆరాధించడం మానేసి యెహోవా ద్వేషించి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. తండ్రి మరియు కుమార్తెకు పుట్టిన మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఆ దేశాన్ని దేవుడు ద్వేషించేవారు. ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలిపెట్టి అలాంటి దేశానికి వెళ్ళిపోయారు. భర్త చనిపోయినా ఆమెకు అర్థం కాలేదు, ఎందుకంటే కొందరు కఠినస్తులు ఉంటారు. దేవుడు శిక్షించినప్పుడు వారు ఆ శిక్షను పరీక్షగా భావిస్తారు. కొన్నిసార్లు అది పరీక్ష కాదు, దేవుడు వాక్యత చూపించాలని. అయినా ఆమె అర్థం చేసుకోలేదు. ఆపై ఆమె ఇద్దరు కొడుకులు కూడా మరణించారు. తర్వాత ఆమె ఒంటరిగా తమ ఇద్దరు కొడుకులతో మిగిలిపోయింది. తర్వాత ఆమెకు సమాచారం అందింది, నీ స్వదేశం చాలా అభివృద్ధి చెందుతోందని. వార్త అందిన వెంటనే ఆమె బెత్లెహేం తిరిగి వెళ్ళాలని అనుకుంది. తిరిగి వెళ్ళ ముందు తన ఇద్దరు కోడలను పిలిచి అడిగింది, బిడ్డలు మీరు తిరిగి వెళ్ళిపోండి, నాకు ఇంకో కొడుకు లేడు కాబట్టి మీకు నేను ఇంకో పెళ్లి చేయలేను. నేను నా భర్తను కూడా కోల్పోయాను కాబట్టి నాకు మరొక కుమారుడు లేడు నేను మీకు ఇచ్చి పెళ్లి చేయడానికి. ఒకవేళ నేను భర్తని పిల్లని కనినప్పటికీ మీకు పెళ్లి చేయడానికి వయసు సరిపోదు, కాబట్టి తిరిగి వెళ్ళిపోండి. అప్పుడు తన పెద్ద కొడలు తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతుంది. ఆమె లోకాన్ని ఎంచుకుంది, భర్త యొక్క సుఖాన్ని ఎంచుకుంది. ఆమెకు ఇది కూడా తెలుసు, మా అత్తగారు జీవం గల దేవుని ఆరాధిస్తుందని. కొన్నిసార్లు మీరు కూడా అలాంటి క్రైస్తవ లైన్లోకి వెళుతూ ఉంటారు. వాడు అసలు దేవుని నమ్మని వారు, వాళ్ళు స్వయంగా దేవుని వ్యతిరేకిస్తుంటారు. కానీ ఆయనలో ఒకరైనా ఇలాంటి వారు ఉంటారు. వారు తెలుసుకుంటారు యేసుక్రీస్తు వారే జీవం గల దేవుడు అని. కానీ ఆ వ్యక్తుల ఏదో గందరగోళం ఉంటుంది. వాళ్ళంతగా దేవుని నమ్మట్లేదు, కానీ నేను చేరుకున్న దేవుడు నిజమైన వాడు, సర్వశక్తిమైన దేవుడు అని తెలుసుకుంటారు. కాబట్టి రూతు చెప్తుంది, రూతు ఇలాంటి ఉంది, నేను నీతో పాల్పొస్తానని. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణం తప్ప మరెవరు కూడా నన్ను వీరు చేయలేరు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అన్నప్పుడు అప్పుడు తన అత్తైన నయోమి రూతు తన హృదయం నుండి చెప్తుందని, తనతో పాటు రావడానికి నిశ్చయించుకుందని నయోమి తెలుసుకుంటుంది. అప్పుడు నయోమి తనతో పాటు రావడానికి అంగీకరించింది. వారు తిరిగి వెళ్ళినప్పుడు, వారు తమ స్వదేశానికి బెత్లెహేం వెళ్ళినప్పుడు అతడు ఆందోళన కలిగింది, ఒక దిలిత కలిగింది. అక్కడికి వెళ్ళందరూ ఇలా అనడం మొదలుపెట్టారు, నయోమి వచ్చేసింది, నయోమి వచ్చేసింది. అప్పుడు నయోమి ఇలా అంటుంది, నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి. నేను రిక్తురాలినిగా వచ్చాను. రిక్తురాలినిగా ఎందుకు వచ్చాను? ఎందుకంటే నేను
ఎందుకంటే నా స్పిరిచువల్ లైఫ్ మీద దృష్టి పెట్టలేదు. నేను నా జీవిత సమస్యలను పరిష్కరించుకుంటూ, అలాగే నా కుటుంబం కూడా తన జీవిత సమస్యలను పరిష్కరించుకుంటూ, ఆత్మకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, సావాసానికి వ్యతిరేకంగా మారిపోయాం. దేవుడు కాదని మేము ఏదో పొందుకోవాలని అనుకున్నాం, కానీ మేము నష్టపోయి వచ్చాం. అందుకే నన్ను మారాని పిలువండి, నన్ను రిక్తురాలిగా భావించండి, నయమే అనకండి. కానీ ఒక అందమైన విషయం ఏమిటంటే ఆ సంఘటనలో కూడా దేవుడు పని చేస్తున్నారు. ఎందుకంటే మీ దేవుడు మిమ్మల్ని ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన నాశనాన్ని కోరుకోడు. మీ దేవుడు ఎలా దేవుడంటే కాలిపోయిన బూడిద రొట్టె కూడా ఒక అద్భుతాన్ని సృష్టించగలరు. మీరు కేవలం దేవుని వైపు మళ్ళాల్సిన అవసరం నందు. నేను దేవుని వైపు మళ్ళీపోతానని మేము నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉంటారు, నయమే జీవితంలో ఏం మిగిలింది, ఏమీ మిగిలలేదు. కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయాడు, ఒక కోడలు వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకో ఆమె ఉండిపోయింది, ఏమి మిగిలలేదు జీవితంలో. డబ్బులు లేవు, ఏ ఉద్యోగం కూడా లేదు, వృద్ధురాలైంది, అన్నీ కోల్పోయింది. అయినప్పటికీ ఆమె చెప్పింది నేను దేవుని వెంబడిస్తానని. ఆ తర్వాత దేవుడు ఆమె జీవితంలో ఒక అద్భుతమైన విషయం చేశారు. రూతు 2వ అధ్యాయం, ఇందాక నేను చదివిన వాక్యము 1వ అధ్యాయం, ఇప్పుడు 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతా. రూతు 2వ అధ్యాయం 2 మరియు 3 వచనాలు. మోయాబీరాలైన రూతుని విషలవిచ్చిన ఎడల నేను పొలములోనికి పోయి ఎవనిక దాక్షము పొందగలను, వాని వెనుక పరిగె నేరుకొందునని నయమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ఎందుకంటే ఆ రోజులు పంట కోసే రోజులు. అక్కడక్కడ పడిపోయిన పరిగ ఆ తూములను ఏరుకుంటాను. అప్పుడు నయమి సరే నీ ఇష్టం అని చెప్తుంది. నయమి తన కోడలతో సరే వెళ్ళమని. ఎందుకంటే అప్పుడు కోతకాలం కాబట్టి ఆమెకు తెలుసు తినడానికి దొరుకుతుందని. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కొయ్యవారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగం ఎలిమెలెకు వంశపు వారైన బోయేజుది. ఇప్పుడు ఇక్కడ ఆమె అనుకోకుండా అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి? బోయేజు పొలంలోకి. ఎవరా బోయేజు? బోయేజు నయోమి యొక్క సమీప బంధువుడు. మరి ఎవరి భర్త లేదా ఎవరైనా కొడుకు ఒకవేళ చనిపోతే వారికి దగ్గరగా సమీప బంధువుడు ఒకడు. అతను ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుని వారి వంశాన్ని కొనసాగిస్తాడు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే అవి అనుకోకుండా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితం విజయవంతం అవుతుంది. ఇప్పుడు మనకు తెలుసు అనుకోకుండా ఏది జరగదు అని. నిజమేమిటంటే నేను మీకు రహస్యం చెప్తాను. ఇప్పుడు రూతు వెళ్ళిన పొలం బోయేజుది. అతను ఒక ధనికుడు, నీతిమంతుడు. బోయేజు పొలంలోనికి రాగా అక్కడ ఉన్న పని వారితో ఈమె ఎవరని అడిగినప్పుడు ఈమె నీ బంధువురాలైన నయోమి యొక్క కోడలు. నయోమి యొక్క కుమారులు చనిపోయినప్పుడు 2వ కోడలు వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ నువ్వు చూస్తున్న ఈ కోడలు ఈమె యెహోవా దేవుని ఏర్పరచుకున్నది. ఈమె కొంచెం ఈ యెహోవా దేవుని గురించి తెలుసుకుంది. అందుకే ఈమె తన అత్తగారి వెనుకలో వచ్చేసింది. ఈ మాటలు విన్నప్పుడు బోయేజు ఇంప్రెస్ అయ్యారు, ఈమె ఒక మంచి స్త్రీ అని. ఇప్పుడు ఆమె అనుకోకుండా అక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ మీరు ప్రభువుతో నిజాయితీగా విశ్వాసంగా ఉంటే, అందుకే నేను మీకు చెప్తూ ఉంటాను, మీ తెలివి, మీ యొక్క స్కిల్, మీకున్న వరాలు, మీ యొక్క చదువు, ఒకవేళ దేవుడు మీ జీవితంలో లేకపోతే ఇవన్నీ పనికిరావు. ఎప్పుడైతే రూతు ప్రభువుతో నమ్మకంగా ఉంది, అందుకే తన అత్తగారితో కలిసి ఉంది. రూతుకు తెలుసు మా అత్తగారి బాగా చూసుకోవాలని, అలాగే నన్ను కూడా చూసుకోవాలని. కాబట్టి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను. ఇక్కడ ఈమె దేవునితో చాలా నమ్మకంగా ఉంది. ఇక్కడ అనుకోకుండా బై ఛాన్స్ అని రాయబడింది. మీరు ఒకవేళ ఇప్పుడు చూసినట్టయితే ఆమె ఆ పొలంలోకి వెళ్ళింది. ఆ పొలము బోయేజుది. తర్వాత ఏమైందంటే ఆమె వచ్చి తన అత్తగారితో బోయేజు గురించి చెప్పింది. అప్పుడు అత్తగారు అన్నారు, ఈయన మన బంధువుడని. పెళ్లి గురించి మాట్లాడినప్పుడు బోయేజుని నేను పెళ్లి చేసుకోగలడు అతను ఇష్టపడితే. బోయేజుతో మాట్లాడినప్పుడు బోయేజు ఇలా చెప్పాడు, నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, ఆయనతో మనం మాట్లాడదామైనా విడిపించగలరా లేదా.
అలాగే నయమి యొక్క కోడల్ని పెళ్లి చేసుకొని ఆమెను విడిపించే తవాన్ని ఎరిగినప్పుడు అప్పుడు అతను తిరస్కరించాడు. ఆ విధంగా దేవుడు రూతును మరియు బోయేజును కలిపాడు. అలా ఆమె దావీదు యొక్క పూర్వీకురాలైంది. వినండి జాగ్రత్త. ఆమె దేవునితో విశ్వాసంగా ఉన్నప్పుడు బై ఛాన్స్ ఆమె అనుకోకుండా వెళ్ళిన పొలము బోయేజిది. మరొకసారి మనం ఆ అధ్యాయం చదువుతాం. రూతు నయమితో నేను పరిగే ఎరుకోవడానికి పడతామన్నప్పుడు 3వ వచనం చదువుతా. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కొయ్యి వారి వెనక పొలంలో ఏరుకొనేరు. ఆ పొలంలో ఆమె పోయిన భాగం ఎలిమెలెకు వంశపు వారైన బోయేజిది. ఆ బంధువులకు సంబంధించింది. ఇది హృదయాన్ని తాకే విషయం. ఆమెకు ఏమి తెలియకపోయినా కానీ దేవుని చిత్తానుసారమైన చోటికి వెళ్ళిపోయింది. ఆమె వెతకలేదు, ఎలాంటి ప్రయాసపడలేదు. మొట్టమొదటిగా నేను నా అత్తగారి బంధువులని వెతకాలని. ఇలాగే కొందరు శారీరకంగా ఉంటారు. వారి జీవిత సమస్యలన్నింటినీ శారీరకంగా పరిష్కరించాలని చూస్తారు. మొదటిగానే అడుగుతాను, అత్తమ్మ మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఓహో వీళ్ళే మీ బంధువులా? అయితే నేను తయారై వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వారు తయారై అక్కడికి వెళ్తారు. వారి చూపున మీద పడితే నా పెళ్లి అవుతుందని. నేను చూశాను కొందరు విశ్వాసులు కూడా ఇలాగే ఉన్నారు. వారి జీవితంలో కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వారికి తమ జీవితంలో డిసప్పాయింట్, నిరాశ కలుగుతుంది. ఓ నేను అనుకున్నది ఇంకా జరగలేదు. ఓ నా జీవితంలో నేను అనుకున్నదే జరగట్లేదు. ఎందుకంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాని వెనకాల శారీరక ఎఫర్ట్ ఉంది, కానీ ఆత్మల ఎఫర్ట్ లేదు. మీరు వాక్యం చదివినట్లయితే వాక్యంలో ఇలా రాయబడి ఉంది, దేవుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పాడు. ఆదాము దేవుడిని అడగలేదు, అయ్యో ప్రభువా నేను ఒంటరిగా ఉన్నా నన్ను కాపాడు ప్రభువా ఏదో ఒకటి చెయ్యి, ఎందుకు చేయట్లేదు. ఆదాము ఇలా ఏది అడగకుండా తన పనిలో బిజీ ఉన్నాడు. దేవుడిచ్చిన పనిలో బిజీగా ఉన్నారు. సాయంత్రం దేవుడు వస్తున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు. ఉదయం అతను తన తోటలో బిజీగా ఉన్నారు. ప్రభు చూస్తున్నాడు, ఓకే ఈయనకు ఒక తోడు కావాలని. ఆదామేం అడగలేదు, దేవుడే చెప్తున్నారు. కానీ ఈనాటి ఆదాం ఏం చేస్తున్నారు? అతడు దేవుడికి చెప్తున్నారు, నువ్వు నా జీవితంలో ఈ విధంగా ఆస్వాదించాల్సింది, నువ్వు నా జీవితంలో ఇలా చేయాల్సిందని. ఊహించుకోండి, ఒకవేళ రూతు మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి తన బంధువులను వెతికి ఉంటే, అత్తమ్మ నీ సమీప బంధువులు ఎవరైనా పెళ్లి చేసుకోగలరు. విటా ఉన్నాడు బంధువులు, అది బోయేజు ఉన్నాడు. సరే అత్తమ్మ అయితే నేను తయారై వెళ్తాను. అప్పుడు రూతు బట్టలు పూలు ధరించుకొని పర్ఫ్యూమ్ సర్ఫ్యూమ్ కొట్టుకొని వాళ్ళు నన్ను చూడాలని వాళ్ళ దగ్గరికి హీ అనుకుని వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటారేమని ఆశతో ప్రయత్నించి ఉంటే ఆమె పెళ్లి బోయేజుతో ఎప్పటికీ అయ్యేది కాదు. ఒకవేళ మీరు శరీరంలో ఉత్సాహంగా ఉంటే, ఓ నా పెళ్లి ఉత్సాహించే వారిని చూశాను క్రైస్తవులలో, క్రిస్టియన్స్ అయినప్పటికీ శారీరకంగా ఉత్సాహంగా ఉండడం. ఆహా నా పెళ్లి, హాయ్ నా బిజినెస్, నా వీజా, ఎంత కావాలో హాయ్ హాయ్ అంటారో అంతగా వారికి లేట్ అవుతుంది. ఒకవేళ జరిగిన అంతగా ఫలితం ఉండదు. అంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది. ఇక్కడ పొజిషన్ తెలుసుకోవడం చాలా అవసరం. స్పిరిచువల్ పొజిషన్ లో నేను ఎక్కడ నిలబడతాను, నేను ఎక్కడ నిలబడాలి. ఈ వీధిలో నుండి దేవుడు వెళ్తున్నారు. 12 సంవత్సరాల నుంచి రక్తం పోతున్న మహిళకు చికిత్స కావాలి అంటే ఆయన వెళ్తున్న వీధిలో నేను నిలబడాలా లేదా పక్క వీధిలోనా? చెప్పండి. ఇక్కడ నిలబడుతుంది కదా. ఆత్మలో కూడా పొజిషన్ లో ఉంటాయి, ఆత్మలో కూడా లొకేషన్ ఉంటుంది. మీరు ఏ లొకేషన్ లో ఉంటారో అక్కడే మీ హీలింగ్ జరుగుతుంది, అక్కడే ఆశీర్వాదం వస్తుంది, అక్కడే వెతుకుదల ఉంటుంది. ఇప్పుడు రూతికి పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. జరిగిందేదో జరిగిపోయింది. సరే ఇప్పుడు నేను ప్రార్థిస్తాను, అత్తతో పాటు ఉంటూ పని చేస్తాను, ఇంతే చాలు. దేవుడు నాకు దొరికాడు, అది చాలు. ఈ విషయాల్లో మీ జీవితంగా మారిపోయాయి. లేకపోతే మీకు తెలుసు ఆమె ఆ రోజు పంట కోసేందుకు వెళ్ళినప్పుడు ఆమె ఒక సాధారణ శ్రమకురాలిలా, ఒక సాధారణ లేబర్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? రూతు నయోమికి వచ్చి చెప్పింది, బోయేజు అనే వ్యక్తి నాతో మాట్లాడారని. బోయేజుకు రూతు గురించి చెప్పినప్పుడు బోయేజు ఆమెను ప్రశంసించాడు. నీ గురించి నాకు అంతా తెలియజేయబడింది, నువ్వు నీ అత్తమ్మతో దేవుడితో నిజాయితీగా ఉన్నావని. నువ్వు ఒక పని చేయి, ఇక్కడ ఏరుకోవాలని పీస్ జాగ్రత్త ఏరుకో, వెళ్ళు, నీ కొరకు నీ అత్తమ్మ కొరకు కూడా పెట్టుకో.
తన సేవకులకు కూడా చెప్పాడు, ఈమెను ఆపవద్దు, ఇబ్బంది పెట్టవద్దని. ఆయన చెప్పాడు, వీళ్ళు ఎక్కడ నీళ్ళు తాగుతారో అక్కడే నీవు కూడా నీళ్ళు తాగని, వాళ్ళు ఎక్కడ భోజనం చేస్తారో నీవు అక్కడే భోజనం చేయని బోయజు ఫేవర్ ఇచ్చారు. ఎందుకంటే ఆయనకు తెలిసింది మేము విశ్వాసురాలని. అప్పుడు రూతు ఇంటికి వచ్చి చెప్పింది, నేను ఈ రోజు తూమెడు ఈవలను తీసుకొని వచ్చాను. ఒక రోజుకే తూమెడు ఈవలను ఆమె ఏరుకుంది. ఆమె 15 రోజులతో పాటు ఏరుకున్నట్లయితే సంవత్సరం అంతా గడిపే ఈవులను తీసుకొని వచ్చేది. రూతు ఇంటికి వచ్చి తన అత్తగారితో చెప్తుంది, నాకు బోయజ్ అనే వ్యక్తి కలిశారని. అప్పుడు నయమి చెప్తుంది, నా కుమార్తె, ఇప్పుడు నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని వెళ్ళు. మీరు గమనించారా, ఆమె మొదటికి వెళ్ళినప్పుడు ఒక సామాన్యమైన పని మనుషులకి వెళ్ళింది. ఆమె మనసులో ఏమీ లేదు. ఆమె ఏరుకోవడానికి వెళ్ళిన చేదు కూడా తెలియదు ఆమెకి ఎవరిదని. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమెకు తెలీదు. కానీ మీరు దేవునితో ఒకవేళ నిజాయితీగా ఉంటే మీ ఇంట్లో ఈ వాక్యాన్ని రాసుకొని పెట్టుకోండి. ఆయన ఎలాంటి ఈవెంట్స్ మీ కొరకు సిద్ధపరుస్తారంటే, ఇప్పటి వరకు మీరు అలాంటి ఈవెంట్స్ ని చూసి ఉంటారు, కానీ దేవుడు మీ కొరకు సిద్ధపరిచారు. ఆ ఈవెంట్స్ మీ జీవితాన్ని మీ జీవితాంతంగా అద్భుతంగా మార్చేస్తాయి. జీవితాంతంలో తోడు మిమ్మల్ని దీవిస్తారు. ఇమాజిన్ చేయండి, ఒక అప్రోచ్ రూతు యొక్క ఆలోచనలు శారీరకంగా ఉంది. మొదట్లోనే ఆమె అడిగేది బోయజ్ పూల మీదని. ఓ బోయజ్ అక్కడ ఉన్నాడా, నేను తయారై వెళ్తానని. తయారయ్యి సర్పం కట్టుకొని అద్భుతంగా తయారయ్యి వెళ్ళేది. ఆ హాయి అంటూ ఆయనని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించేది. ఆ వ్యక్తి ఇంప్రెస్ అయ్యేవాడు కాదు, కానీ ఆయన మనసులో యెహోవా దేవుడే ప్రేరేపించాడు రూతుతో పెళ్లి చేసుకోవడానికి. ఎందుకంటే ఆయనకు ఆ స్త్రీ నిజాయితీగా కనబడి గుడ్ క్యారెక్టర్ అమ్మాయిని తెలుసుకున్నాడు. మీరు శరీరంతో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు, అప్పుడు మీకు నిరాశలు ఎదురవుతాయి. హల్లెలూయా. ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, అది చాలా గొప్పది. ఇది మీ జీవితంలో ఒక ఆశని కలిగించబోతుంది. రూతు 3వ అధ్యాయము 13వ వచనములో, కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను కనుక ఆమె ఒక కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతినొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 6 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడెలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణములో దార్చి ముసలితనమున నీకు పోషకుడవునని నయమితో చెప్పిరి. అప్పుడు నయమి ఆ బిడ్డని తీసుకొని కోగిట నుంచుకొని వానికి దాదిగాను నేను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేద్ అను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్బెయ యొక్క తండ్రి. పెళ్లి కుమారుడు ఎవరు? బిగ్గరగా చెప్పండి, బోయజు అని. పెళ్లి కుమార్తె ఎవరు? రూతు. పెళ్లి కుమారుడు ఎవరు? ఈరోజు నేను మీ టీచర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చెప్పండి, బిగ్గరగా చెప్పండి, పెళ్లి కుమారుడు ఎవరు? పెళ్లి కుమార్తె ఎవరు? రూతు. 17వ వచనంలో ఇలా రాయబడింది, ఇక్కడ పిల్లోడు పుట్టారు, ఇక్కడ ఒక కుమారుడు పుట్టాడు. ఎవరు కుమారుడు? ఇక్కడ రూతుకు ఒక కుమారుడు పుట్టారు. 13వ వచనాన్ని మళ్ళీ చదువుతాం. కాబట్టి బోయజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కనెను. ఇక్కడ ఆ కుమారునికి తల్లి ఎవరని చెప్పబడింది? నయోమి. ఎందుకలా? ఎందుకంటే దేవుడు నయోమి నుండి తీసుకున్న దాన్ని ఆమెకు మళ్ళీ తిరిగి ఇచ్చారు. నయోమి తన కలలకు కూడా అనుకోలేదు, తన భర్త చనిపోయారు, 2 కొడుకులు కూడా చనిపోయారు, మళ్ళీ ఎక్కడున్న జీవితము పునర్జీవితం అవుతుందని. ఆమె ఒక డిసిషన్ తీసుకుని, నేను యెహోవాతో నిబంధనగా ఉంటాను, జరిగింది అదో జరిగిపోయింది, ఇక నా జీవితాన్ని గడపాలని. కానీ మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, దేవుడు మీ అగ్ని లాంటి జీవితంలో నుండి కూడా ఒక అద్భుతమైన జీవితాన్ని పుట్టించగలడు. అది మీ ఊలకంత మించినది. మీరు విశ్వాసంగా జీవించాలి. విశ్వాసం, ఆ విశ్వాసం కాదు 7 వారాలు నాకు ఆశీర్వాదం రాలేకపోతే వేరే దిక్కు వెళ్ళిపోతాను.
కుమారుడు రూతుకు పుట్టారు. కానీ పొరుగువారు నయోమి యొక్క కుమారుడు అని చెప్పారు. ఒబేదు అని పేరు పెట్టారు. అతడు దానినకు తండ్రి అయిన యెష్బై యొక్క తండ్రి. ఇందుకు దేవుడు నయోమి కుమారుడు అని అన్నారు. ఆమె ఆ కుమారునికి దాదిగా మారిపోయింది. మొత్తం బాధ్యత తీసుకుంది. వాని పెంచడం ప్రారంభించింది, తినిపించడం ప్రారంభించింది, పాలు పెట్టడం ప్రారంభించింది. ఆ పిల్లనికి పాలు పెట్టడం, తినిపించడం, మొత్తం పని ఆమె చేయడం ప్రారంభించింది. పుట్టిందేమో రూతు ద్వారా అని నయోమి కుమారుడిగా పిలువబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఆమెకు గొప్ప బహుమతి ఇచ్చారు. నువ్వు నా ఆధ్యాత్మిక జీవితంలో మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చావు కాబట్టి ఇదిగో ప్రపంచంలో మరెవరు కూడా ఏమని గిఫ్ట్ నేను నీకు ఇస్తానని. ఇప్పుడు నయోమికి కొడుకు లాంటి ఒక బంధువుడు అయ్యారు, బోయేజు అనే వ్యక్తి. 7 కుమారుల కంటే ఉత్తమమైన రూత్ అనే కోడలు ఆమె జీవితంలోనికి వచ్చింది. అలాగే రూతుకు పుట్టిన కుమారుడు నయోమి కుమారుడు అని పిలువబడ్డారు. మొత్తానికి ఒక కుటుంబం అయిందా లేదా? ఎక్కడి నుండి మొదలైంది? కాలిపోయిన ఒక బూడిద నుంచి. వాళ్ళ తప్పుల వల్లనే కాలిపోయి బూడిద అవ్వాల్సి వచ్చింది. నయోమిలా చెప్పలేదు ఇదంతా నా భర్త వల్ల అని. ఎలీమెలెకే చెప్పారు, ఒక స్త్రీ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలదు ఒకవేళ దేవుడి యొక్క నిర్ణయం కాకపోతే అని. ఆమె చేయలేదు అలా. లోకరీతిగా విషయాల్లో బీజీ, తన కొడుకులతో బీజీ. అప్పుడు భర్త ఏం పర్లేదులే, తప్పుగా అనిపిస్తుంది కానీ ఏం చేయను. కానీ అన్ని కోల్పోయి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నన్ను చేరుకున్నావు కాబట్టి మళ్ళీ నీ జీవితాన్ని పచ్చగా చేస్తానని. అలాగే ఆమె వెళ్ళిన పొలం కూడా బోయేజుది. అలాగే యెహోవా దేవుడు కూడా చెప్పారు, ఇశ్రాయేలు వారు నా వైపుకు తిరిగినారలా, నన్ను పూర్ణ మనసుతో ఆరాధించినారలా వారి కొరకు ఇలా రాయబడింది. వారు వెళ్తున్న ప్రతి చోటు ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట దేవుని హస్తము మనకు తోడుగా ఉండేది. ముఖ్యమైనది ఏంటి? ముఖ్యమైనది ఏమిటంటే నీవు దేవుని ఎదుట నమ్మకముగా ఉన్నావా లేనా అన్నది. నాకు ఇందులో అనుభవం ఉంది. పూర్తిగా పవిత్రతలో నడవడం మొదలు పెట్టండి. పూర్తిగా పవిత్రతలో, కంప్లీట్గా పవిత్రతలో. అప్పుడు మీరు ఒక మ్యాగ్నెట్లా మారిపోతారు ఆశీర్వాదాల కోసం. మీరే చూడండి ఏమవుతుంది. మీరు చూస్తూనే ఉండండి. ఊహించనికంటే ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఆశీర్వాదములు మీ జీవితంలో నిండిపోతుంటాయి. చూడండి ఏమవుతుందో. అకస్మాత్తుగా అలాంటి విషయాలు జరుగుతాయి మీ జీవితంలో, నువ్వు ఊహించలేని. నా జీవితంలో అలా అయింది, నా సేవలో కూడా అలా జరిగింది. ఎలాంటి వ్యక్తులు ఎంత అవుతారంటే వారు మీ భారాన్ని పంచుకుంటారు. విషయం ఏమిటంటే మీరు ఒకవేళ దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే ఈ వాక్యాన్ని మీ ఇంట్లో రాసి పెట్టుకోండి. దేవుడు మీ జీవితంలో అటువంటి ఈవెంట్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు అలా అరేంజ్ చేసి ఉండరు, కానీ దేవుడు మీకోసం చేశారు. ఆ ఈవెంట్స్ మీ జీవితాన్ని ఎప్పటికీ పూర్తిగా మార్చి పెడతాయి. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.